2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం అనేది 5గా ఉన్నది, వ్యయం అనేది 5గా ఉన్నది, రాజ్యపూజ్యం 7, అవమానం అనేది 7గా ఉన్నది. సింహరాశి వారికి లాభస్థానంలో గురు భగవానుడు జూన్ వరకు ఉంటారు. అక్కడి నుంచి గురు భగవానుడు మీ 12వ స్థానం అంటే వ్యయ స్థానంలోకి రాబోతున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు మరియు జనవరి నుంచి మార్చి వరకు గురు భగవానుడు వ్యయ స్థానంలో ఉంటారు. గురు భగవానుడు మళ్ళీ మీకు సింహరాశిలోకి వస్తారు. నవంబర్ డిసెంబర్ మధ్య కాలంలో ఆయన అక్కడ ఉంటారు, లగ్నంలో ఉంటారు. సింహరాశి వారికి కేతువు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశికి వెళ్తారు. రాహువు మీకు 7వ స్థానం నుంచి 6వ స్థానానికి వస్తారు, మకర రాశికి వస్తారు. శని భగవానుడు మాత్రం అష్టమంలోనే ఉంటారు. అష్టమ శని నడుస్తూ ఉంటది. ఈ సంవత్సరం మొత్తమును ఇబ్బందులు అవుతే ఉంటాయి ఖచ్చితంగా సింహరాశి వారికి. కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో మాత్రం గొడవలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులతో. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి విద్యార్థులకి జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మరియు జనవరి నుంచి మార్చి సమయంలో చాలా అనుకూలంగా ఉంటది. ఆ సమయంలో కనుక మీరేమన్నా సరే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నా లేకపోతే మంచి మార్క్స్ రావాలన్నా ఆ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటది మీకు. లవర్స్ కి మాత్రం జూన్ వరకు చాలా బాగుంటది మరియు నవంబర్ డిసెంబర్ మధ్య సమయంలో బాగుంటది. ఈ 3 నెలలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటది. ఆ సమయంలో మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి. అష్టమ శని నడుస్తోంది, అష్ట కష్టాలంటూ ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ శనికి కోసమై శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనేది మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ లోను అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ లోను ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా ఉండదు. కోర్టు కేసు విషయాల్లో కూడా మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళు మాత్రం తక్కువ పెట్టండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి అయిన శని 8వ స్థానంలో ఉన్నారు. రాహు భగవానుడు డిసెంబర్ వరకు ఆయన 7వ స్థానంలో ఉంటారు, కలత్ర స్థానంలో ఉంటారు. ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీ పార్ట్నర్ తో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవటం మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ వరకు మాత్రం చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. కెరియర్ పరంగా ఇక్కడ శని భగవానుడు 3వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు. శని అష్టమ శని నడుస్తోంది, 10వ స్థానాన్ని చూస్తున్నారు. వృత్తిపరంగా మాత్రం సమస్యలు అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఇది సరైన సమయం కాదు. ఒకవేళ జాబ్ చేంజ్ అవుతే కనుక ఇబ్బందులు అవుతే ఉంటాయి.
శత్రువులు ఎక్కువగా ఉంటారు మీ వర్క్ ప్లేస్ లో. దాని మూలంగా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు శనికి హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చలంగి దీశాలను సంప్రదించండి. వృత్తికి కారకుడు శని, మీరు చేసే పనికి కారకుడు శని. ఇలాంటి శని మీ జన్మ జాతకంలో ఇబ్బందులుగా ఉన్నా సరే, డీటెయిల్ చార్ట్ అంటే కెరియర్ చార్ట్ లో నీచంలో గాని శత్రుగ్రహాలు చూసినా సరే, సరైన ప్లేస్మెంట్ లేకపోయినా సరే, మీకు వృత్తిపరంగా చాలా చాలా ఇబ్బందులు అవుతే ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు జాతకాన్ని చెక్ చేయించుకోండి. పరిహారాలు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలంగి దీశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.